17 ఏకాదశి లోపుగా కుంభరాశి వారికి ఒక స్త్రీ పగబట్టి చేసేది ఇదే. ముందుగానే చెప్తున్నాను జాగ్రత్త. కుంభరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. కుంభరాశిది రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శని భగవానుడు. కుంభరాశిలోకి ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాల వారు, శతభిషం నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు ఈ కుంభరాశికి చెందుతారు. కుంభరాశి వారికి ఏకాదశి లోపుగా ఒక స్త్రీ వల్ల మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ స్త్రీ పగబట్టి మరి మీకు ఆపద కలిగించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కుంభరాశి వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అలానే కుంభరాశికి సంబంధించి ఈ సమయంలో కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది. కాబట్టి దేనికి కూడా అస్సలు తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోవద్దు. స్త్రీ విషయంలో మాత్రం మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారు వీలైనంత వరకు కూడా తక్కువగా మాట్లాడుకోవడం మంచిది. ఇక రంగాల వారీగా కుంభరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే కుంభరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. వ్యాపారానికి సంబంధించి దినదిన అభివృద్ధి కనిపిస్తుంది. అలానే వ్యాపార పరంగా మీకు ఎంతో కాలంగా పెండింగ్లో పడినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ మాసంలో పూర్తి చేసుకుంటారని చెప్పుకోవచ్చు. వ్యాపార పరంగా నూతనంగా ప్రారంభాలకు కానీ నూతనంగా పెట్టుబడులకు కానీ ఈ సమయం బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే వ్యాపారానికి సంబంధించి కొన్ని ధన నష్టాలు కూడా ఉంటాయి. వాటిని మీరు తట్టుకొని ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. వ్యాపార పరంగా ఏవైతే రాజకీయ పరంగా కానీ ప్రభుత్వం నుండి రావాల్సిన పనులు కానీ ఏవైనా పెండింగ్లో ఉన్నట్లయితే వాటన్నిటినీ మాత్రం కొంతమంది వ్యక్తుల సహకారంతో ఈ మాసంలో పూర్తి చేయించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కుంభరాశికి సంబంధించి పారిశ్రామిక రంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం కొంచెం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. యంత్రానికి సంబంధించి కానీ కార్మిక వివాదాలు లాంటివి కొంచెం ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వాటి పట్ల మీరు ముందుగానే జాగ్రత్తలు తీసుకొని తగిన చర్యలు తీసుకున్నట్లయితే ఎలాంటి ఆటంకాలు ముఖ్యంగా పని వాయిదా అనేది ఉండదని చెప్పుకోవచ్చు. కుంభరాశికి సంబంధించి ఈ సమయంలో విద్యార్థులకు మాత్రం బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. విద్యార్థులు విద్యపై దృష్టి పెట్టగలుగుతారు. ఏకాగ్రత అనేది పెరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు ప్రవేశ పరీక్షలు రాసి ఉంటారో వారికి అనుకున్న ప్రదేశాల్లో ప్రవేశాలు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి పరీక్షలు రాస్తూ ఉన్నారో వారికి కూడా ఈ సమయం అనుకున్నటువంటి ఫలితాలు రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. కుంభరాశికి సంబంధించిన విద్యార్థులు విదేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో మాత్రం చిన్న చిన్న ఆటంకాలు అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. కానీ మీరు ఎక్కువగా కష్టపడినట్లయితే ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళగలుగుతారు. కుంభరాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి. చెరువుల విషయంలో మీకు ఈ సమయంలో అనుకున్న దానికంటే రెట్టింపు లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ లాభాల కారణంగా గతంలో మీరు కోల్పోయినటువంటి మొత్తాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తిరిగి పొందడం జరుగుతుంది. రైతులకు మాత్రం కొంచెం మిశ్రమంగా ఉంటుంది. ఆశించిన రీతిలో వ్యవసాయ ఫలితాలు అందినప్పటికీ కూడా మీకు ఖర్చులు అనేవి అధిక మొత్తంలో వెళ్ళిపోవడం వల్ల మిగిలే ఆదాయం తక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తులకు మాత్రం ఈ సమయంలో చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. ఉద్యోగ పరంగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. ఉద్యోగ పరంగా మీరు కోరుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి. అయితే ఉద్యోగ ప్రదేశంలో స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారితో మాత్రం తక్కువగా సంభాషించుకోవడం మంచిది. అంటే మీరు ఒక్కొక్కసారి చేసేటువంటి సరదా సంభాషణలు ఏవైతే ఉంటాయో అవి వివాదాలకు దారితీసే అవకాశం అధికంగా కనిపిస్తుంది. కాబట్టి ఉద్యోగ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ఈ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో అధిక శాతం ప్రయాణాలు చేసే అవకాశం కనిపిస్తుంది. వృత్తిపరంగా కానీ లేదా విద్య పరంగా కానీ చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు.
చెప్పుకోవచ్చు. ఎవరైతే ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లు, ఇన్వెస్ట్మెంట్లు చేయాలనుకుంటున్నారో వాటిలో కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది. కాబట్టి ఫైనాన్స్, స్టాక్ మార్కెట్ల జోలికి వెళ్ళకపోవడమే మంచిది. డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు మొదలైన వారు వృత్తిపరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇక ఈ రాశికి సంబంధించి వీలైనంత వరకు కూడా కుటుంబ వ్యవహారాల్లో మీరు తక్కువగా మాట్లాడడం మంచిది. ముఖ్యంగా స్త్రీలతో ఏవైనా వివాదాలు ఉన్నప్పుడు వాటిలో జోక్యం చేసుకోవద్దు. స్త్రీ సంబంధిత వివాదాలు ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది. అలానే మీరు మంచి చేసినా కొంతమంది స్త్రీలు దాన్ని అర్థం చేసుకోకుండా మీపై పగబట్టి మీకు హాని కలిగించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి స్త్రీల విషయంలో మాత్రం మీరు అస్సలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. భార్యాభర్తల మధ్య ఇతర స్త్రీల కారణంగా వివాదాలు ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి భార్యాభర్తల వ్యవహారాల్లో ఇతర స్త్రీ ప్రవేశాన్ని తగ్గించినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. కుంభరాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహాలకు మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది. మీకు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటారో అటువంటి వారు లభించడం వల్ల మీ ఆనందానికి హద్దులు ఉండవని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం కొంచెం మిశ్రమంగానే ఉండబోతుంది. అంటే రాజకీయ పరంగా మీరు మోసపోయే అవకాశం అధికంగా ఉంటుంది. అంటే మీరు నమ్మిన వ్యక్తులు మీకు తెలియకుండా మిమ్మల్ని వెన్నుపోటు పొడవడం లేదా మీకు వెనకాలే ఉంటూ మీ గురించి చెడుగా ప్రచారం చేయడం ఇటువంటివన్నీ కూడా మీకు తెలియడం వల్ల ఎంతో బాధపడతారని చెప్పుకోవచ్చు. కాబట్టి రాజకీయాల్లో ఎవరిని కూడా గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. ఆరోగ్య విషయంలో మాత్రం ఎక్కువగా బయట ఆహార పదార్థాలు తినడం అలానే చిరుతిళ్ళు మొదలైన వాటిపై ఎక్కువగా ఆకర్షితులు అవుతారని చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరంగా మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆహార విషయానికి సంబంధించి కడుపు సంబంధిత సమస్యలు అనేవి ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆహార పదార్థాల విషయంలో మాత్రం నియంత్రణ పాటించుకోవాల్సి ఉంటుంది. సినీ పరిశ్రమల్లో కళారంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారుల విషయంలో మాత్రం కొంచెం మిశ్రమంగా ఉంటుంది. అంటే కళాకారులకు ఆర్థికంగా డబ్బు వస్తుంది కానీ దాన్ని ఖర్చు పెట్టే విధానం అనేది ఉండదని చెప్పుకోవచ్చు. అనవసర వ్యయాలు అలానే స్నేహితులకు ఎక్కువగా ఖర్చు పెట్టడం, విందు వినోదాలు, అలంకరణ ఆభరణాలు వీటిపై ఎక్కువగా డబ్బును వృధా చేయడం జరుగుతుంది. ఎంతవరకు సేవింగ్స్ చేద్దామని ప్రయత్నించినప్పటికీ కూడా డబ్బు ఏదో ఒక రూపంలో బయటపోవడం జరుగుతుంది. ఈ సమయంలో స్త్రీ సంబంధిత వివాదాలు అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకున్నాం. వీటి నుండి మీరు బయటపడడం కొరకు స్త్రీ సంబంధిత వివాదాలను ఉపశమనం పొందడం కొరకు అమ్మవారిని ఆరాధించుకున్నట్లయితే చాలా అనుకూలంగా ఉంటుంది. శుక్రవారం రోజు అమ్మవారిని కుంకుమతో అభిషేకించుకోవడం లేదా అమ్మవారికి ప్రీతికరమైన ఏవైతే పూల మాలలు ఉంటాయో వాటితో అమ్మవారిని అలంకరించుకోవడం ద్వారా స్త్రీ సంబంధిత సమస్యల నుండి బయటపడతారు. విందు వినోదాల్లో ఎక్కువగా పాల్గొంటూ శుభవార్తలు వింటారు. ఓకే అండి, కుంభరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలానే మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.